వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసు వ్యవస్థని ఎంత నీచంగా వాడుకున్నాడో చూసాం. కొంతమంది ఆ బాధలు పడలేక ఎదురుతిరిగి ప్రశ్నించిన కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేసిన వైనం కూడా చూసాం. సేవ్ ఏపీ పోలీసు అన్ననాదంతో కానిస్టేబుల్ ప్రకాష్ ప్రశ్నించినందుకు అతను సస్పెండ్ చేశారు. ఆ ప్రకాష్తో పాటు ఇంకో ముగ్గురు పోలీసులు ఆనాడు ప్రశ్నించిన పాపానికి సస్పెండ్ అయ్యారు. ఆ నలుగురిని విధుల్లోకి తీసుకోవాలంటే ఈరోజు డీజీపీ గారు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లోకి తీసుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు చేసిన పనులేంటి, ఎందుకు అంతా లొంగిపోవాల్సి వచ్చింది, ఎదురు తిరిగిన వాళ్ళని ఎందుకు అలా హింసించాడు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమూడి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో పోలీసు వ్యవస్థను ఎలా చేశాడో చూసాం మనం. అనుకూలంగా ఉన్న వాళ్ళ చేత తప్పులు చేపించి వాళ్ళని వాళ్ళ కోర్టులు జైలు చుట్టూ తిప్పుతున్నాడు. తన ప్రశ్నించిన కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నలుగురు కానిస్టేబుల్స్ని తిరిగి విధుల్లోకి తీసుకోబోతా ఉంది. ఆనాటి పోలీసు వ్యవస్థ గురించి, జగన్మోహన్ రెడ్డి నియంత్రణ గురించి ఎలా చూస్తారు సార్? ఇప్పుడు మీకు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ప్రశ్నించిన ఆ కింది స్థాయి సిబ్బంది పోలీసు వ్యవస్థలో చాలా డిసిప్లిన్ ఉంటుందండి. వాళ్ళ ఆ రకమైన సాహసం అది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకం పెద్ద పెద్ద ఐపీఎస్లు ఐఏఎస్లే గిలగలు ఆడిపోయారు ఆయన దెబ్బకే. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు అంత వేధించాడు. అసలు సర్వీస్ చేయని వాళ్ళ డ్యూటీలో ఆయన 5 ఏళ్ళు విలువైన సర్వీస్ని ఆయన దొంగిలించాడు. జాస్ కృష్ణ కిషోర్ గారిని కూడా ఇబ్బంది పెట్టేస్తే ఆయన సెంట్రల్ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వేధించాడు. ఇలాగా చాలామందిని తెలిసి తెలియక వేధించి కొంతమందిని విఆర్కి పంపించి చాలామందికి క్షోభకు గురి చేశాడు. నాకు తెలుసు ఒక నంద్యాలలో ఒక సిఐ ఉన్నాడు కర్నూలు జిల్లాలో. అతను వీళ్ళ గురించి తెలిసి అతను ఏం చేయడం తెలుసా అండి, వైసీపీ ప్రభుత్వం రాగానే అతనే సెలవు పెట్టేసిపోయాడు. ఏం డ్యూటీ అని డ్యూటీ చేయటం, వీళ్ళు చేసే అరాచకాలు ఇష్టం ఉండదు చేయడానికి. అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళు ఈ దుర్మార్గాలే సహించలేరు. అలాంటి బాపతో ఈ ఒక ఆయన చనిపోయాడు ఆ మధ్యన. ఒక కానిస్టేబుల్ ఒంగోలుకి చెందిన ఒక ఆయన చనిపోయాడు ఆ మధ్యనే. ఆయన కూడా ఇలాగే ఓపెన్గా లెటర్ రాసిస్తాడు జగన్మోహన్ రెడ్డికి. డైరెక్ట్గా వీడియో తీసి ఫేస్బుక్లోనే అక్కడ లైవ్ పెట్టేశాడు. నందిగామ ప్రాంతం ఆయన ఒక ఆయన ఎస్ఐ అండి, కాకినాడ సూసైడ్ కూడా చేసుకున్నాడు. తప్పకే సూసైడ్ చేసుకున్నాడు. ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం సహజంగా జరుగుద్ది. ఎందుకంటే ఇదివరకు కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు కొంతమంది. 2004లో తెలుగుదేశం తరఫున ఒక ఆవిడ నిలబడింది, దుర్గ గారు ఏదో ఆవిడ పేరు, కాకినాడ నుంచి, రూరల్ నుంచి. అప్పుడు కాకినాడ రూరల్ కాదు, తాళరేవేమో అనుకుంటాను. అక్కడి నుంచి నిలబడితే ఆవిడకి తర్వాత రాజశేఖర రెడ్డి ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత ఆవిడేదో కన్ఫెషన్ చెప్పుకొని మాట్లాడుకున్నాడు. అలా చాలామంది చేశారు. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అప్పుడు నళిని అని ఒక డిఎస్పీ గారు, ఒక ఆమె తెలంగాణకి అనుకూలంగా రాజీనామా చేసింది. తర్వాత ఆవిడ ఏదో భక్తి మార్గంలోనో ఏదో వేదాంతంలోనో ఉన్నారు ఇప్పుడు. ఇలాగా చాలామంది అప్పటి ప్రభుత్వ సర్వీస్లో ఉండి ప్రభుత్వాల పోకడ నచ్చక కొంతమంది ఎదురు తిరిగినట్టుగా వాళ్ళు తన అభిప్రాయం చెప్పడాన్ని క్రమశిక్షణ రాహిత్యం కింద చూసి వాళ్ళని సస్పెండ్ చేయటమో లేకపోతే ఇది చేయటమో జరిగింది. వాళ్ళకు ఇప్పుడు తిరిగి ఉద్యోగం ఇచ్చారు. ఇది తప్పేముందండి అందులో. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పి స్వేచ్ఛగా దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని 3 ఏళ్ళు ఎంతో వాళ్ళ చర్యలైంది. ఇప్పుడు వాళ్ళ మళ్ళీ ఉద్యోగం చేయడానికి అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు. ఇప్పుడు శంకరయ్య అని పులివెందుల్లో పనిచేసిన ఆయన ఉన్నాడు. అతను ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చాడు. అందుకని అతను డిస్మిస్ చేశారు. అంటే శృతి మించిపోవడం అంటారు, అంటే బరి తెగింపు అనమాట. అంటే అది ఏదో ఉద్దేశం ఉంటుంది వెనకాల. అంటే బహుశా జగన్ పార్టీలో చేరటమో, తర్వాత అతను ఒక సిఐ ఎంపీ అయిపోయాడు కదా, అలాగే అయిపోవచ్చు అనుకుంటున్నాడు. చచ్చినా ఎవరిళ్ళు మటాష్ అయిపోతారు ఎవడన్నా. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు అంటే చాలామంది అనేది ఏంటంటే పండుగోళ్ళు పడినట్టు ఉండవు. రాజకీయాల్లో ఏదన్నా సాధ్యమే, రాజకీయాలు ఎగుడు దొగుళ్ళు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి అంటారు. వీటిలన్నిటికి అతీతం జగన్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఇంక వీళ్ళ మళ్ళీ లేవటం కానీ, మళ్ళీ గెలవటం కానీ, మళ్ళీ అధికారంలో రావటం కానీ జరగదు. అంటే వాళ్ళు ఫుల్ స్టాప్ ఎండ్ కార్డు పడిపోయింది. ఇంక అక్కడతోటి అది ఆ టైం అయిపోయిన తర్వాత దాని ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దాన్ని వాడకూడదు. ఎక్స్పైర్ అయిపోయింది ఆ పార్టీ. ఎందుకంటే అది ఆ ఎక్స్పైర్ అయిపోయిన పార్టీని ఏమాత్రం వాడినా, ఎక్స్పైర్ అయిపోయిన మందులు వాడితే ఏ రకమైన ప్రమాదం వచ్చేద్దాం శరీరానికి, సమాజానికి అలాంటి ప్రమాదం వచ్చేస్తుంది వీళ్ళది. అంచేత ఎవరు కూడా వాళ్ళని అవాయిడ్ చేస్తారు ప్రజలు. ఎందుకంటే
అది రన్నింగ్లో ఉండగానే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, ఎలాంటి బాధలు పెట్టి ఆ అవలక్షణాలు సైడ్లో ఎన్ని ఎన్ని సైడ్ని వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూశారు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో, ఈ పార్టీని అధికారంలో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అవకతవకలు ఇవన్నీ చూసిన తర్వాత జనం, ఈ ధనమే బాబు నీ జోలికి మేము రావు, మళ్ళీని నువ్వు కూడా మమ్మల్ని ఏం అడక్కో అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎక్కడో శంకరయ్య లాంటి సిఐ వైఎస్ వివేక కేసు లాంటి దొరకబట్టి ఆర్థికంగా బలవంతుడయ్యాడు కాబట్టి వాళ్ళు ఈ మాటలు మాట్లాడగలుగుతున్నాడు. అలాగే కదండి, ఆర్థికంగా బలవంతుడైతే ఇప్పుడు జప్తు చేసేయట్లేదు ఆస్తులు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుద్దంటే, మీకు చాలా పెద్ద మంచి మాట చెప్పారు, సాగినంత కాలం తనమంతటి వాడు లేడనుకుంటాడు మనిషి. ఒకసారి ఎదురు తిరిగిన తర్వాత, కాలం ఎదురు తిరిగిన తర్వాత ఇక వాళ్ళకి అన్ని పతనమే, పతనం వైపే ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మీకు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, అతనికి ఏం లోటండి? అవును, తెర వెనకుండి రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నాడు, శుభ్రంగా సెటిల్ అయ్యారు, బాగా సంపాదించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ చేశాడు మొదటిసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. అప్పుడే ఈ వివాదాలు రాకుండానే, వివాదాలు వచ్చినా అతని పాత్ర లేనట్టుగా అతను ఒక రకమైన సెటిల్మెంట్ పొందాడు జాగ్రత్తగానే. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అప్పుడు కూడా అతను తన సంపాదన కానీ, తన మనుషులు కానీ, తన కార్యక్రమాలకు ఎప్పుడు అడ్డు రాలేదు, బ్రహ్మాండంగా సంపాదించుకుని మళ్ళీ ఇంకోసారి మరి అతను దాన్ని అలా ఉంచుకోకుండా కల్తీ నెయ్యిలు, పరకామణి దొంగతనాలు వాటిని ప్రోత్సహించడం, తన మనుషులను పెట్టి అక్రమాలు, దోపిడీ. మనం ఎంతసేపు నెయ్యి కల్తీ, నాసిరకం నెయ్యి వాడారు, నెయ్యి లాంటి పదార్థం వాడారు అనుకుంటున్నాం, కానీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేక నుంచి బయట నుంచి దిగుమతులు సప్లై చేయించుకుంటారు. ఏంటంటే సివిల్ వర్క్ చేయాలంటే సిమెంటు, ఇసుక, మెటల్ దగ్గర నుంచి అన్ని సప్లై అవ్వాలా. ఏమంటే కరెంటుకి సంబంధించి ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకోవాలా, కార్పెంటర్ల దగ్గర నుంచి నాణ్యమైన కలప తీసుకోవాలా అక్కడ వర్క్లు చేయాలంటే, సివిల్ వర్క్ సంబంధించి. అక్కడ ఆహారం ప్రసాదాలు తయారు చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్, బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె, నెయ్యి, ఇలాగ పటికి బెల్లం, కిస్మిస్, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా నాణ్యమైన నెంబర్ 1 తీసుకోవాలా. వీటిలన్నీ మనకి దీని ఒకటే చూస్తాం, మిగతా వాటి మాట దేవుడి ఏంటండి అవి ఎలాంటివి తీసుకున్నారు ఎవరికి తెలుసు ఇంకానే ఏంటండి. ఇదే కాకుండా అనేక అంశాల్లో అక్కడ వీళ్ళు అవినీతికి పాల్పడడానికి అవకాశం ఉంది. అవన్నీ చేస్తుంటారా, స్వామివారి ప్రసాదానికి ఎలా చేస్తారంటే ఇక మిగతా అన్ని జుజీబీ వాళ్ళకి అసలు లెక్కే ఉండదు. మనం కూడా ఈ ప్రసాదాన్ని మీద ఈ నెయ్యి విషయం చూస్తున్నాం, కానీ మిగతా ఎన్ని జరిగిపోయినాయో అవన్నీ కూడా తరచు చూస్తే గుండెలు అవిసిపోతాయి అందరికీ. ఆ జీడిపప్పు కూడా 4-5 వెరైటీలు ఉంటాయి, అది తెలియదు అటండి. చేత వీళ్ళు ఇలాంటి వాటిల్లో ఎప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే సుబ్బారెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా ఇలాంటి పొరపాట్లు చేసి 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 ఉంటారు. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ని తీసుకున్నారు, వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఆ సీఏ కూడా మనం వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఇస్తా ఉంటాయి, లేకపోతే సర్వీస్ అయిపోద్ది అడిగి. ఆ సాహసం మిగతా వాళ్ళు చేయరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కల్ట్ లవ్ చూపించి వాళ్ళు ఉంటారు. ఏంటి, వాళ్ళకి ఇంకా సమాజంతో మంచి చెడ్డలతోటి సంబంధం లేదు, వాళ్ళు అతని మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటారు. మరి అది ఏం చూసా ప్రేమిస్తారు తెలుపు. మనిషిలో ఒక లక్షణం ఉండాలి, చాలా మంచోడు ఇతను, దాన ధర్మాలు చేస్తాడు, ఎదటి వాళ్ళ గురించి త్యాగాలు చేస్తాడు, తన కడుపులో తీసి పెడతాడు, అంత మంచోడురా అని అభిమానిస్తే వేరే. ఎదటవాడు కంచం లాక్కునేవాడు, ఎదటవాడి బతుకు నాశనం చేసేవాడు, వ్యవస్థల పరువు తీసేవాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేవాడు మీద ప్రేమ ఎందుకో నాకు అర్థం అవుతుంది. ఆ దోపిడీలు ఎంతో కొంత విలుస్తాడని ఆశ, అది ఆశ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇతని హయాంలో మనం దోచుకోవచ్చు అని ఆశ, అది ఆశ కూడా ఉంటుందండి ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కానిస్టేబుల్కి మళ్ళీ ఉద్యోగం వచ్చిందంటే మనం హర్షించాలి. పోనా బాబు జాతక మీరు మంచి వైపున ఉన్నారు కాబట్టి దేవుడు మీకు మంచి చేశాడని చెప్పి ఆశీర్వదించడమే. అది ఆంజనేయులు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏమో జైలుకి వెళ్ళకముందు తొడలు కొట్టి సవాల్ చేశాడు, నాకు జైలు చూడాలని కోరిక ఉందని చెప్పి పిచ్చి ప్రలాపనలు చేశాడు. లోపలికి వెళ్ళి వచ్చినాక అడ్రస్ లేడు, అక్కడ కనపడడం కూడా కనపడట్లా. అలాంటి వాడిని మమ్మల్ని ఎవరైనా ఏం చేయగలరు అనేటువంటి ఒక ఇగో ఉంటుందండి. ఎందుకంటే అహంకారం, పెద్ద స్థాయి అధికారి కదా, ఉన్నతాధికారి కదా, అతని దర్యాప్తుకి విచారణ చేసే వాళ్ళు కూడా అతని కొలీగ్స్ అయ్యన్న ఉంటారు, అతని సబార్డినేట్స్ కింద పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ బాసిజం ఉంటుంది కదా. సర్లే ఏమో ఎప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ వస్తుంది, మళ్ళీ మన మీద ఎక్కుతారేమో అన్న లెక్కలో వెసులుబాటు వస్తుంది కదా అనేటువంటి ఆ గర్వం, అహంకారంతో, ఒళ్ళు మదం కొవ్వుతోటి మాట్లాడిన మాటలు. ఎవడైనా సరేనండి, ఒక్కసారి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మార్పు ఉంటుంది. అలా మార్పు లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి మార్పు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆరితేరిన కరుడు గట్టిన నేరస్తారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఆఫీసర్లు అది ఒకసారి లోపలికి వెళ్తే వాళ్ళకి
అవమానం చాలా బాధ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ అన్ని చూసి వచ్చేసారు కాబట్టి వీళ్ళకి ఏం లెక్క ఉండదు. అందుకనే అంటున్నాడు ఏముంది కేసు అంటే మీరు 3 నెలల కేసు వెళ్ళేసి రావచ్చు మీరు, తర్వాత మీ ఇష్టం మాట్లాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ఇష్టం తిట్టండి అని చెప్తున్నాడు అతను. ఏంటి కేసులు భయపడొద్దని, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి. మిగతా వాళ్ళు కేసు అంటే భయపడతారు. అని అందరికీ అట్లా సాగదుగా, వాళ్ళకంటే ఆ రోజు వ్యవస్థలు సహకరించినాయి కాబట్టి అనుభవించారు జైల్లో కూడా. అందరికీ అట్లా సాగదుగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ నాన్నగారు క్యాబినెట్ అప్పుడు ఉంది, బ్రహ్మాండం చూసుకుని ఉంటారు బంగారం లాగానే. ఇప్పుడు తప్పదు అలాగా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ గురించి, ఆ వ్యవస్థలో కొంతమంది మంచి వాళ్ళ గురించి, ఎదురు తిరిగిన వాళ్ళని సస్పెండ్ చేసిన తీరు, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని విధుల్లోకి తీసుకుంటూ చేస్తున్న మంచి పనుల గురించి అద్భుతంగా విశ్లేషించిన అడిసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.